ఏంటిది? చచ్చింది. రావే. రండిరా. రే, పేజీలు ఎందుకు తీసినాయి? సస్పెన్స్ తట్టుకోలేక తీసినాయి. మన విష్ణుగాడు ప్రేమిస్తున్నాడే అనగనగా ఓ అమ్మాయి. దాని హిస్టరీ అంతా దీంట్లో ఉంది. దీంట్లో చూసి ఫోన్ చేయొచ్చు. దానికి నువ్వే కరెక్ట్. రే, నాకు తెలిసిన హిస్టరీ ఉంది. అక్కడి నుంచి ఫోన్ చేస్తే డబ్బులు ఎక్కర్లా. ప్రియా, ఫాలో మీ. హలో, కొంతేరేనా? అదే పాలకుల దగ్గర కొంతేరు. నేను బసపన్నాను మాట్లాడున్నాను. మా బామ్మర్ది కలపోయా. ఒరే ఎదవ బామ్మర్దే, ఇంకా కలపలేదా? ఆడనుకుని నేను తిట్టేశానయా, కలుపు. ఒరే సన్నాసి బామ్మర్ది, నువ్వు మాట్లాడకరా. నేను ఇక్కడ అసలు ఆఫ్ ఛార్జీలో మాట్లాడుతున్నాను. ఒరే నేను చెప్పేదేంట్రా, 10 లక్షలు చేపల చెరువులో పోసావు, సర్వనాశనం అయిపోయింది. కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని 25 ఎకరాలు కొనిపించావు. ఒరే సిటీలో బొండం అమ్మితే 10 రూపాయలు వస్తున్నావు. సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి 100 రూపాయలు వస్తున్నావు. ఏమీ లేదు. ఫోన్లే, ఒక మాట చెప్పు, ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా? ఒరే ఎంత నాశనం అయిపోయినా ఎకరానికో లారీ దిగుద్దంట కదేంట్రా? నేనేమనుకోని చెప్పరా, ఎన్ని కాయలు దిగినీరా? సార్, అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి. ముంబై బాల్సాగర్ కి ఫోన్ చేస్తాయి. ఫోన్ ఇస్తాయి. నువ్వు లైన్ లో ఉండరా. నా బామ్మర్ది కన్నా బాలదాకరే ఇంపార్టెంటా నీకు? అర్జెంటా నీకు? ఇక్కడ మ్యాటర్ తెలుసా? 25 ఎకరాలు రా, 5000 చెట్లు రా. చెట్టుకు ఒక కాయ కాసినా పర్వాలేదు అఠాయ్. మరి ఎన్ని కాయలు అఠాయ్? ఎకరానికి ఒకటి అఠాయ్. నువ్వు ఎరుగుదు అఠాయ్, ఎరుగుదు అఠాయ్, నువ్వు ఆపుతాయి, ఎరుగుదు అఠాయ్. నువ్వు ఆపుతాయి, కూర్చుంటాయి. ఇప్పుడు నాకు తల ఒకడు. నీకేం చెప్పినాయి? నువ్వు ఇక్కడ వద్దు, అక్కడ మాడతాయి. నా మాట వింటాయి. నువ్వు ఫోన్ మాట్లాడతాయి. ఒరే ఇప్పుడు బావగారు, బావగారా? బావగారా? బాగున్నారా? బావగారా? బాగున్నారా? ఒరే నువ్వు లైన్ లో ఉండరా, కొత్త బామ్మర్ది దొరికాడు. ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది? 25. ఎన్ని చెట్లు ఉన్నాయి? 5000. చెట్టుకు ఒక కాయ కాస్తే ఎన్ని వస్తాయి? 5000. మరి నువ్వు మనిషో పశువురా? ఎకరానికి ఒక కాయ కాయంతావా? ఎకరానికి ఒక కాయ కాయంతావా? నేను కాని మీ అక్క కాని ఇంటర్లో గాని సమ్మర్ లో గాని ఒక బొండ అంతా తాగేవరా? నాకేం తెలుసు? ఏం పుట్టకు పుట్టేవరా నువ్వు? ఎకరానికి ఒక కాయ కాయంతావా? నువ్వు పొద్దున్నా నీకు? కూర్చో. యారా, నీకు రూమ్ లో నేను ఏమని చెప్పాను? ఏం చెప్పావు? అడిగింది నిన్ను కాదు, ఈయన్ని. ఏమని చెప్పాను? ఈ ఎస్టీడీకి వద్దు, ఎస్టీడీకి వెళ్దాంరా అని చెప్పావు. అన్నావు కదరా నువ్వు. మెదడు తినేసినట్టు బాబిడు. అదేమిటి అటు వెళ్తున్నావేంటి? నా రూట్ ఇదేనే. కాలేజ్ ఇటు కదే. నాకు లైట్ వెలిగింది, నేను ఇటే వెళ్తాను. లైట్ వెలగడం ఏంటి? ఓహో, విష్ణుమాయా. పొద్దున్నే 8 గంటకల్లా ఖచ్చితంగా వచ్చేయాలి. రాత్రి 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. సారీ సార్. వర్క్ ను బట్టి శాలరీ. సిన్సియర్ గా పని చేయాలి. మీరే చూస్తారు ఎంత సిన్సియర్ గా పనిచేస్తాను.
యూ క్యారీ ఆన్. థ్యాంక్స్ సార్. సార్ సార్ నేను అర్జెంట్గా ఒకసారి ఇంటికి వస్తానండి. ఇప్పుడే కదే వచ్చావు. పేజర్ మర్చిపోయాను సార్. పర్లేదయ్యా, సాయంత్రం తీసుకొచ్చిలే. చాలా అర్జెంట్ సార్, అరగంటలో వచ్చేస్తాను. షటప్. అసలు ఇది ఒక వ్యాపారం అని నువ్వు ఉద్యోగంలో చేరి ఒక గంట కూడా కాలేదన్న జ్ఞానం ఏమైనా ఉందా నీకు? చాలా అర్జెంట్ సార్. కుదరాదు. కుదరదంటే నాకు కుదరదు సార్. అర్జెంట్గా వెళ్ళాలి, వస్తాను. పర్లేదే, లేడీస్ హాస్టల్ కన్నా బ్యాచులర్ రూమే బాగుంది. హాయ్. ఏంటి బాస్ అలా చూస్తున్నావు? చాక్లెట్ తింటావా? నీకోసమే తెచ్చాను. ఇద్దరం కలిసి తిందావా? కిస్ కావాలా? ఎవరైనా చూస్తారేమో. అయినా మనకేంట్లే. కాల్ బ్యాక్ ఇమీడియట్లీ. సంధ్య. ఈ సంధ్య ఎవరు? నాకు పోటీయా? చూద్దాం. అరే ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? సూపర్ మార్కెట్ లో ఉండాలిగా. పేజర్ మర్చిపోయాను. మరి ఉద్యోగం పోయింది. ఈసారి కూడా పేజర్ గురించి ఉద్యోగం థ్యాంక్స్ ఉన్నాయి. ఇంకొకసారి నా పేజర్ మీద చేసేవాడిని చంపేస్తాను. వెళ్ళా. ఒరే పాపం అనవసరంగా అమ్మాయిని కొట్టేవేంట్రా? అదంతా నీకు అనవసరం. ఇట్స్ మై పర్సనల్.